ఏటా ఎంతో వైభవంగా జరుపుకుంటున్నటువంటి బోనాల పండుగ శుభ సందర్భంగా మా ఆడపడుచులు మా అక్క చెల్లెళ్ళు బోనాలు ఎత్తుకొని శివమాని అమ్మవారిని దర్శించుకొని మరి రాష్ట్ర శ్రేయస్సు గురించి సకల జనాల సుఖ సంతోషాల గురించి మీరందరూ ప్రార్థించడం ప్రధానంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఇక్కడే కాకుండా తెలంగాణ యొక్క సాంప్రదాయాన్ని సంస్కృతిని భారతదేశ వ్యాప్తంగా ఢిల్లీలో బోనాలు జరుపుకొని అదేవిధంగా బంగారు బోనాన్ని వివిధ దేవాలయాలకు అమ్మవారికి సమర్పించి ఇది ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ సందర్భంలో నేను ప్రత్యేకంగా ఉత్సవ కమిటీ సభ్యులని ఉమ్మడి దేవాలయాల కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ పరంగా మేము రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నేను అభినందించదలుచుకున్నాను. ఆ అమ్మవారు ఈ రాష్ట్రాన్ని మరి సుఖ సంతోషాలతో ఉంచాలండి. మరి రాష్ట్రము నిత్య కళ్యాణం పచ్చచూర్ణంగా ఉండాలని, ఎన్నో రోజుల నుండి వర్షాలు లేవని అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో నిన్న మొన్న మనం చూసినాం సుమారు 12 సెంటీమీటర్ల వర్షము రాష్ట్ర వ్యాప్తంగా. రైతులకు కూడా ఇది శుభసూచకమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రము ఎప్పుడు ఎల్లవేళలా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని అమ్మవారికి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బోనాలు తెలంగాణ సంస్కృతిని అనాదిగా ఆచరిస్తూ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతున్నటువంటి సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇప్పుడే పెద్దలు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టుగా గోల్కొండలో మొదలయ్యేటువంటి బోనాల ఉత్సవాలు అక్కడ సికింద్రాబాద్ నుంచి లాల్ దర్వాజలో ఉన్నటువంటి ఇక్కడ సింహవాహిని మహంకాళి అమ్మవారి వరకు జరుగుతున్నటువంటి బోనాల ఉత్సవాలు అత్యంత ప్రశాంతంగా అత్యంత భక్తి పారవశ్యంతో నగరంలో జరుపుకుంటున్నాం. ఈ జరుపుకునే కార్యక్రమంలో భాగంగా లక్షలాదిగా తరలి వస్తున్నటువంటి భక్తులు గాని ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఈరోజు సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాల్ని అమ్మవారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది.